హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ అప్డేటెడ్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. కీప్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్స్ అండ్ దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ సపరేట్గా కోర్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇవన్నీ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగిందండి. అండ్ దాంతోపాటుగా రైల్వే కోర్స్ అంతా కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్ చాలా బెస్ట్ కోర్స్ అండి. అండ్ కోర్స్లో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, చాప్టర్ వైజ్ బిట్స్ యొక్క సొల్యూషన్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. 1,00,000 బిట్స్ అయితే మీకు ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. సో మన కంటెంట్ని వేరే అదర్ ఛానల్లో కంటెంట్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఏది బెస్ట్ కోర్స్ అనిపిస్తే అదే తీసుకోండి, ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ విఆర్ఓ అదే గ్రామ పాలన ఆఫీసర్ యొక్క మొత్తం అప్లికేషన్స్ విల్లింగ్వి ఎన్ని వచ్చాయి అండ్ దాంతోపాటుగా జిల్లాల వారీగా ఎన్ని వచ్చాయి అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో దానికి ఎన్ని పోస్టులు అయితే వస్తాయి ఇవి తీసేయగా అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ జిల్లాలో ఎన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని వచ్చాయండి? 109 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి 218 అండ్ హనుమకొండ జిల్లా నుంచి 142 ఆప్షన్స్ రావడం జరిగింది. అండ్ హైదరాబాద్ నుంచి 69 అప్లికేషన్స్ వచ్చాయి. జన్గోన్ నుంచి 109 వచ్చాయి. జగ్త్యాల నుంచి 172 వచ్చాయి. అండ్ జయశంకర్ భూపాల్పల్లి నుంచి 139 వచ్చాయి. అండ్ జోగులాంబ గద్వాల్ నుంచి 101 వచ్చాయి. అండ్ కరీంనగర్ నుంచి 209 అండ్ ఖమ్మం జిల్లా నుంచి 325 అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ నుంచి 88 అప్లికేషన్స్ వచ్చాయి. కామారెడ్డి నుంచి 473 వచ్చాయి. అండ్ మెదక్ నుంచి 136 వచ్చాయి. మంచేరియల్ నుంచి 178 వచ్చాయి. మహబూబాబాద్ నుంచి 172, మహబూబా నగర్ నుంచి 180, ములుగు నుంచి 78, మంచేరియల్ మల్కజ్గిరి నుంచి 99 అప్లికేషన్స్, నల్గొండ నుంచి 299 అండ్ అలాగే నగర్ కర్నూలు నుంచి 153 అప్లికేషన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుంచి 409, నిర్మల్ నుంచి 138, నారాయణపేట నుంచి 138, పెద్దపల్లి నుంచి 117, రంగారెడ్డి నుంచి 395, రాజన్న సిరిసిల్ల నుంచి 78 అండ్ సూర్యాపేట నుంచి 235, సంగారెడ్డి నుంచి 338, సిద్దిపేట నుంచి 186, వికారాబాద్ నుంచి 183 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా చూసుకొని మీకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ వరంగల్ నుంచి 237, వనపర్తి నుంచి 118 అండ్ యాదాద్రి భువనగిరి నుంచి 180. టోటల్గా మనకి 6196 అయితే రావడం జరిగిందండి. 6196 విల్లింగ్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మనకి టోటల్ పోస్టెస్ ఎన్నమ్మా అంటే మనకి టోటల్ పోస్టెస్ ఎన్నండి? 10,954. సో 10,954లో 6,196 తీసివేసేగా మనకి ఇంకా ఎన్ని వస్తున్నాయండి? 4,700 ప్లస్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి 6,196 మంది అప్లికేషన్స్ పెట్టారు కదా. సో వీళ్ళందరికీ మే ఫస్ట్ వీక్లో నుంచి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అండ్ సో ఈ 6,196 మందికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత సో ఎంతమంది క్వాలిఫై అవుతారో, ఎంతమంది క్వాలిఫికేషన్ ఉంటారో, సో వాళ్ళందరికీ తీసేయగా మనకి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇంకా ఎంత ఉంటారు అంటే 5,000
+2 6,000 వరకు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఖచ్చితంగా రావచ్చండి. ఎందుకంటే 6,000 మందికి జాబ్స్ రావు కదండి. సో ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అవ్వాలి, వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. సో ఈ రెండు ఉంటేనే వాళ్ళు జాబ్కి అనేది అర్హత సంపాదిస్తారు. సో ఆ మిగిలిన పోస్టులన్నిటికీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖచ్చితంగా వస్తుందండి. మీరు అసలు ఎటువంటి అపోహలు అనుమానాలు కూడా పడవలసిన అవసరం లేదు. సో మే 1st వీక్లో అయితే వీళ్ళందరికీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిగిలిన పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మే అయిపోయిన తర్వాత జూన్ నెలలో మనకి నోటిఫికేషన్ రావచ్చండి. ఎక్స్పెక్టింగ్ జూన్లో మనకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నోటిఫికేషన్ గురించి పక్కన పెడితే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు దానికోసం? సో ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్లో మనకి ఎన్ని వచ్చాయేమో పోస్టులు, దగ్గర 700 పోస్టర్స్కి వచ్చాయి. సో 700 పోస్టర్స్కి మనకి ఎంత కాంపిటీషన్ ఉంది తెలుసా? సో అలాంటిది మనకి ఇప్పుడు అట్లీస్ట్ 5,000 పోస్టులకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో మీ ఊహకే నేను ఎక్స్పెక్టేషన్ అనేది వదిలేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి, స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు మీరు చదవకపోయినా 0 నుండి స్టార్ట్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్కి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయితే మంచిగా రాస్తారు, ఎగ్జామ్ క్వాలిఫై కూడా అవుతారు. సో డిగ్రీ చదువుతున్న డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి. ఈ రోజు నుంచే మీరు ప్రిపేర్ కూడా అవ్వడం స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో మనకైతే మే నెలలో ఈ విఆర్ఏ వాళ్ళు విల్లింగ్ వాళ్ళు ఉన్నారు కదండి. సో వాళ్ళకైతే మే 1st వీక్లో నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి జూన్లో రావడం అయితే జరుగుతుందండి. సో ఎటువంటి అపోహలు పడకుండా మీ ప్రిపరేషన్ని ఇలాగే కొనసాగించండి, ఇంకా బాగా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, కోర్స్లో కానీ లేదా నోటిఫికేషన్లో కానీ ఏ దాని గురించి అయినా సరే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నాకు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. సో మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు గైడెన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను కూడా. సో ఖచ్చితంగా 2025లో మీరు విఆర్ఓ జీపీఓగా అయితే జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మన దగ్గర కోర్స్ ఉంది కదండి. సో 150 మార్క్స్కి మీరు రావాలంటే ఖచ్చితంగా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని జీపీఓ కోర్స్ అయితే చూడండి. మీకోసం 1,500 రూపీస్ది కేవలం మీకు 1,000 రూపీస్కి మేము అందజేస్తున్నామండి. కంప్లీట్ కోర్స్ ఉంటుంది. సో కంప్లీట్ పేపర్ 1 పేపర్ 2 కొత్త భూభారతి చట్టం, ఆర్ఓఆర్ చట్టం అన్నీ కూడా మనం ఇందులో పెట్టడం జరుగుతుంది. సో మనకి 1,000 రూపీస్కి మీకు చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ దాంతోపాటుగా 1,00,000 బిట్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది. సో విత్ పేపర్ 1 కంటెంట్ జనరల్ స్టడీస్ అండ్ అలాగే పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. సో మొత్తం 150 మార్క్స్కి తగ్గట్టు కంటెంట్ అయితే మన దగ్గర ఉంది. డెమో క్లాసులు కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కంటెంట్ చూడండి, క్లాసెస్ ఎలా ఉన్నాయో మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరందరూ మాకు కొంచెం ఉత్సాహం తీసుకురావడానికి ఒక్క చిన్న లైక్ చేయండి, ఒక్క సెకండ్ పని అండి అంతే. ఒక్క లైక్ చేయండి, మాకు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గాయ్స్.